కార్నర్ దర్శి. మా వద్ద అన్ని రకాల 1 గ్రామ్ జ్యువెలరీ మరియు సరికొత్త డిజైన్ కలిగిన గాజులు, గిఫ్ట్స్, ఆర్టికల్స్ అతి తక్కువ ధరలకి లభించును. మీ శుభ కార్యక్రమాలకు 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అద్దెకు ఇవ్వబడును. ఇంకెందుకు ఆలస్యం విచ్చేయండి. రాజేశ్వరి లేడీస్ కార్నర్, శ్రీరామ కాంప్లెక్స్, రామాలయం ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 7287969541. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడుతుందని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు గురువారం ఉదయం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం రచ్చబండ కార్యక్రమం దర్శి పట్టణ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ల కోసం ప్రతి పేదవాళ్ళు ఇళ్ళకపోయి ఆయన ముఖ్యమంత్రిగా అయితే పేదవాళ్ళు వైద్యం కానీ, విద్య కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మనకి విద్యా వైద్యంలో ముందుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజా వైద్యం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలకి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిలో 5 కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి. 11 అన్నీ ఏంటంటే 90% 80% పూర్తి కావడం జరిగింది. అది మరి సరిగా వాళ్ళు అస్సలు పూర్తి కాలేదు. పిల్లర్లు మటుకు చూపిస్తున్నారు. పిల్లర్లు చూపించిన వాళ్ళకి అసలు కళ్ళు కానరాలేదేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళు దగ్గరగా పోయి చూస్తే కాలేజీల విషయం ఎంత దూరం అయిపోయింది ఎంత అని తెలుస్తుంది. అవి ప్రైవేటీకరణ చేస్తే పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా వైద్యం కోసం ఆరోగ్యం ఎంత దూరమైనా నేను పోతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఏ మెడ్రాస్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, ఎక్కడైనా ఆ పేషెంట్ని చూపించి ఇంటికి తీసుకొచ్చిన దాకా ఆయన మంచి తీసుకోవటం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న వైద్య విద్యం చేయించుకోవటానికి అన్నిటికీ పనికొచ్చుద్ది. పిల్లల మెడికల్ చదువుకోవటానికి పనికొచ్చుద్ది. పేదవాళ్ళ కోసం డాక్టర్లుగా ఉన్న ఏదైనా చదువుకోవటానికి వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పెడితే ఆ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది.